నిస్థలములందు ఉండు దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం ఆదికాండం 28 అధ్యాయం 16 నుంచి 22 వరకు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, ఇది నాకు తెలియకపోయిన అనుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవని ఇదే అనుకున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. మరి అతడు ఆ స్థలంకు బేతేలు అని పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడేయండి, నేను వెళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడుతుంటుకు ఆహారం ధరించుకుంటూ వస్త్రములు నాకు దయచేసిన ఎళ్ళ యెహోవా నాకు దేవుడేయుండును, మరియు స్తంభంగా నేను నిలిపి నీ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చే యావత్తులో 10వ వంతు నిత్యంగా నీకు చెల్లించదనని మొక్కున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు వీడియోస్ దేవుని ప్రత్యక్షత యాకోబుకి కల్లో కనపడటం, మాట్లాడటం, వాగ్దానాలు ఇవ్వటం, ఆశీర్వదించడం అన్నీ చదువుకున్నాం. ఇది రెండో దాంట్లో ఇతను నిద్రలోంచి మేలుకున్నాడు, ఈ స్థలం ముందు దేవుడు ఉన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పేసి అక్కడ బేతేలు అని పేరు పెట్టాడు ఆ స్థలానికి. అంటే దేవుని మందిరం అంతా తలగడగా చేసుకున్న ఆ రాయిని నిలువుగా నిలిపి స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసాడు, అభిషేకించాడు అక్కడ. ఇప్పుడు ఆ నూనె పోసాక తను అక్కడ ఏం మొక్కుకుంటున్నాడంటే, నేను వెళ్ళే ఒక చోటకి వెళ్తున్నాను కదా, అక్కడ నాకు తింటాగా ఆహారం కట్టుకోవటానికి బట్టలు ఇచ్చి నన్ను అక్కడ కాపాడితే నువ్వు నా దేవుడు అయి ఉంటావు అంటున్నాడు. మళ్ళీ నా తండ్రి ఇంటికి నన్ను క్షేమంగా తిరిగి తీసుకొచ్చేస్తే అన్నింటిలో నీకు 10వ వంతు నేను చెల్లిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. చూడండి, అలా మొక్కుబడి చేసుకున్నప్పుడు మొక్కుబడి మనం చెల్లించవలసిన వారుగా ఉన్నాం. 10వ వంతు ఇస్తానన్నాడు యాకోబు ఇక్కడ. కనుక 10వ వంతు ఇవ్వటం దేవునికి ధర్మమే, మన పెద్దలే ఇచ్చారు. మరి ఇంకా ఎందుకు గొడవ, ఎందుకు 10వ వంతు ఇవ్వాలా, దశంభాగం ఇవ్వాలా అని దీని గురించి ఎంతో రభస చేస్తున్నారు జనాలు. 10వ వంతు ఇస్తే మనకే ఆశీర్వాదం. ఆమేన్. నిస్థలములందు ఉండు దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం ఆదికాండం 28 అధ్యాయం 16 నుంచి 22 వరకు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, ఇది నాకు తెలియకపోయిన అనుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవని ఇదే అనుకున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. మరి అతడు ఆ స్థలంకు బేతేలు అని పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడేయండి, నేను వెళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడుతుంటుకు ఆహారం ధరించుకుంటూ వస్త్రములు నాకు దయచేసిన ఎళ్ళ యెహోవా నాకు దేవుడేయుండును, మరియు స్తంభంగా నేను నిలిపి నీ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చే యావత్తులో 10వ వంతు నిత్యంగా నీకు చెల్లించదనని మొక్కున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు వీడియోస్ దేవుని ప్రత్యక్షత యాకోబుకి కల్లో కనపడటం, మాట్లాడటం, వాగ్దానాలు ఇవ్వటం, ఆశీర్వదించడం అన్నీ చదువుకున్నాం. ఇది రెండో దాంట్లో ఇతను నిద్రలోంచి మేలుకున్నాడు, ఈ స్థలం ముందు దేవుడు ఉన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పేసి అక్కడ బేతేలు అని పేరు పెట్టాడు ఆ స్థలానికి. అంటే దేవుని మందిరం అంతా తలగడగా చేసుకున్న ఆ రాయిని నిలువుగా నిలిపి స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసాడు, అభిషేకించాడు అక్కడ. ఇప్పుడు ఆ నూనె పోసాక